ఈ వీడియోలో ముఖ్యంగా 2026, 27 సంవత్సరానికి మనం గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక తయారు చేయాల్సినటువంటి అంశానికి అవసరమైనటువంటి విషయాలు చర్చించుకుందాం. ముఖ్యంగా గ్రామ పంచాయతీలు, అలాగే మండల స్థాయిలో ఉండేటువంటి బ్లాక్ పంచాయతీలు, అలాగే జిల్లా స్థాయిలో ఉండేటువంటి జిల్లా పంచాయతీలు, ఇవి మూడు కూడా తమ తమ స్థాయిలో అభివృద్ధి ప్రణాళికలు తయారు చేసుకునేటువంటి పని ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంది. అందులో భాగంగా 2026, 27 నాటి పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు అనేవి 3 టైర్స్లో జరగాల్సి ఉంది. అయితే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఇది ఒక మామూలుగా జరిగేటువంటి ప్రాసెస్సే. కానీ 2026, 27 నాటి అభివృద్ధి ప్రణాళికలకి ఒక ప్రత్యేకత కూడా ఉంది. అదేంటంటే 16వ ఆర్థిక సంఘం ప్రారంభమవుతున్నటువంటి సంవత్సరం. అంటే 2026 నుంచి 2030-31 వరకు ఈ మధ్యకాలంలో 16వ ఆర్థిక సంఘం యొక్క నిబంధనల ప్రకారం మనం ఈ ప్లాన్ని చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఆ నేపథ్యంలో ప్రస్తుతం మనం 2026, 27 చేసినటువంటి పంచాయతీ అభివృద్ధి ప్లాన్, ముఖ్యంగా గ్రామ పంచాయతీ లెవెల్ అయితే జీపీడీపీ, గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ అనే దానికి సంబంధించినటువంటి మార్పులు ఏవొచ్చినాయి, ఆ మార్పుల ద్వారా మనం ఏ విధంగా చేస్తే దీని నుంచి అత్యున్నత స్థాయి ఫలితాలను అందుకుంటామనేదే బేసిక్గా నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే జీపీడీపీ ప్లాన్స్ కోసం ఆల్రెడీ చాలా వీడియోలు ఇందులో ఉన్నాయి నేను చేసినవి. అలాగే దీని మీద చాలామందికి విషయం తెలుసు. కాబట్టి దీనికంటే ముఖ్యంగా ప్రస్తుతం మనం ఫీల్డ్ లెవెల్లో ఎటువంటి మార్పులు చేయాల్సి ఉంది, ఆ మార్పులు తగ్గట్టుగా మనం ఎలా ప్రిపేర్ అవ్వాలన్నదే ఈ వీడియో యొక్క ముఖ్య సారాంశంగా నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ముఖ్యంగా పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్స్ అనేవి మనం ఎందుకు చేస్తూ ఉంటామంటే, మనం పంచాయతీ స్థాయిలో ఉన్నటువంటి ప్రణాళికకి రాజ్యాంగ భద్రత ఉంది. మామూలుగా ఉన్నటువంటి ప్రణాళిక వ్యవస్థలకి మన పంచవర్ష ప్రణాళికలు అవన్నీ కూడా చట్టబద్ధంగా ఏర్పడినవే. కానీ పంచాయతీ లెవెల్లో ఉండేటువంటి ప్రణాళికలకు మాత్రం రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థలుగా వీటిని నిర్ధారించడం జరిగింది. సో కాబట్టి రాజ్యాంగబద్ధమైన ఒక వ్యవస్థలో మనం పంచాయతీ ప్రణాళిక చేయాలి అంటే దాని యొక్క ఎసెన్స్ ఏంటనేది పట్టుకోవాలి. ముఖ్యంగా అది పట్టుకోకపోతే ఎంత కాలమైనా కూడా అది తన యొక్క పూర్తి స్థాయి ఫలితాన్ని, సంకల్పాన్ని అందుకోలేదు. అందుకే గ్రామ పంచాయతీ ప్రణాళికను మనం తయారు చేసేటప్పుడు ముందుగా అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఒక మామూలు ప్రణాళిక అంటే బడ్జెట్ అంటాం. దీనికి గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్, పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ ఏదైనా సరే దానికి ఉన్నటువంటి తేడా ఏంటి అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆ తేడా ఏంటంటే, బడ్జెట్ ప్లాన్ అనేది కేవలం ఒక ఫైనాన్షియల్ స్టేట్మెంట్ మాత్రమే. కానీ పంచాయతీ అభివృద్ధి ప్లాన్ అనేది మాత్రం ఖచ్చితంగా ఒక ప్రజాస్వామికబద్ధమైనటువంటి ఎక్సర్సైజ్, అనాలిసిస్. ఇందులో అనేక అంశాలు ఉంటాయి. ఆ అంశాలన్నీ కూడా ప్రజల దగ్గర నుంచి, ప్రజల స్థాయిలో ప్రజల దగ్గర మాత్రమే ఇవన్నీ కూడా అనాలిసిస్ చేయబడి, వీటి మీద ఎక్సర్సైజ్ చేయబడి ఈ ప్లాన్ తయారవుతుంది. కాబట్టి దీన్ని ప్రజా ప్రణాళిక అని కూడా అనొచ్చు. సో అటువంటి అసెన్స్ అనేది ఉంది కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా మనం చేయాల్సిన అవసరం ఉంది. సో ఒక మంచి ప్రణాళిక తయారీకి ఏం కావాలి, అసలు ప్రణాళిక అనేది ఎందుకు కావాలి? ఏ పనికైనా సరే ప్రణాళిక లేకుండా ఆ పని చేయడం అంటే గాలిలో దీపం పెట్టడమే. ఆ దీపం ఎంత బలమైనదైనప్పటికీ కూడా, ఎంత పవర్ఫుల్ అయినప్పటికీ కూడా ఆ గాలిలో ఆ దీపం ఎంతసేపు ఉంటుందో తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు. సో ప్రణాళిక లేకుండా మన దగ్గర ఎంతున్నా కూడా ఆ పని ఖచ్చితంగా నడవదు. కాబట్టి ఒక మంచి ప్రణాళిక తయారు చేయాలంటే మనకి ఖచ్చితమైనటువంటి స్పష్టత ఉండాలి. మనకి ఇప్పుడు చాలామంది చూస్తుంటాం, మన జీవితంలో అనేక అంశాల విషయంలో ఎక్సర్సైజ్ చేస్తుంటారు, యోగా చేస్తుంటారు, రకరకాల విన్యాసాలు చేస్తుంటారు, రకరకాల ప్రాక్టీస్ చేస్తుంటారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే లైఫ్ అనే ఒక ప్లాన్ని మనం స్పష్టంగా తెలుసుకోవడం కోసం. లైఫ్లో ఎంత స్పష్టత ఉంటుందో అంత బాగా ముందుకెళ్తుంది. కాబట్టి వీటన్నిటి ద్వారా మనం ఆ యొక్క స్పష్టతని తెలుసుకుంటాం, ఆ క్లారిటీ తీసుకుంటాం. అదేవిధంగా ఒక మంచి ప్లాన్ తయారీకి మనలో ముందుగా కావాల్సింది ఏంటంటే ఆ అంశం మీద ఒక స్పష్టత ఉండాలి. ఇది మామూలుగా చేసే పని కాదు. ప్లాన్ చేయడంలోనే 50% పని అయిపోతుంది. అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఒక మంచి ప్లాన్ తయారు చేయాలంటే మనకి ఏం కావాలి? ఇక్కడ 4 విషయాలు ఖచ్చితంగా ఉండాలి. ఒకటి ఏంటంటే గత నుండి అనుభవాలు తీసుకోవాలి, ఎక్స్పీరియన్సెస్. అప్పటిదాకా మన పంచాయతీలో ఉన్నాము, ఏం జరిగింది, ఏ పనులు ఎలా చేసాము, ఏ పనికి ఎంత అంటే ఎంత అయింది,
ఏ పనులు ఎటువంటి సమస్యలు వచ్చినాయి, ఎటువంటి పనులు ప్రజలు అడిగారు, మొన్న వెళ్తున్నప్పుడు పలానా వాళ్ళు పలానా దగ్గర ఇది అడిగారు, ఇవన్నీ మన దగ్గర ఉంటాయి కదా. ఇవన్నీ కూడా గతం నుండి ఉండేటువంటి అనుభవాలు, ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ గ్యాదర్ చేయాలి. మనం పీపీసీ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ కోసం ప్రత్యేకంగా చేస్తున్నప్పుడు విడిగా దీనికి ఒక ఎక్సర్సైజ్ కూడా ఉంది. బట్ అంతకంటే ముందుగా మనం ప్రిపరేషన్ అవ్వాల్సిన విషయాలు ఇవి. రెండవది, వర్తమానం నుండి అవకాశాలు తీసుకోవాలి. ప్రస్తుతం నుండి మనకున్న ఆపర్చునిటీస్ ఏంటి, అసలు మన దగ్గర ఉన్నటువంటి డేటా ఏంటి, అలాగే మన దగ్గర ఫండ్స్ ఏంటి, ప్రస్తుతం మన 16th ఫైనాన్స్ గైడ్ లైన్స్ ఏంటి, జనరల్ ఫండ్లో మనకి ఎలాంటి గైడ్ లైన్స్ ఉన్నాయి, ఏ అమౌంట్ ఎంత ఉంది, ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత చేయాలి, మనకున్న మొత్తం అవకాశాలు ఏంటి, ఇంకా ఇటువంటి అన్నిటి మీద కూడా మనం ఖచ్చితంగా అవగాహన ఏర్పాటు చేసుకోవాలి. మూడవది, భవిష్యత్తు నుండి అవసరాలు, రిక్వైర్మెంట్స్. అసలు భవిష్యత్తులో మనకేం కావాలి, రేపు ఉదయం మనం ఏం చేయాల్సిన పనులు ఉన్నాయి, బ్యాలెన్స్ మన దగ్గర ఇంకా మనం ఎటువంటి పనులు చేయాల్సి ఉంటుంది, ఇంకా బాగా అభివృద్ధి చేయాలంటే ఇంకా ఏమేమి పనులు పెండింగ్ ఉన్నాయి, ఇటువంటివన్నీ కూడా మనకి రిక్వైర్మెంట్స్. ఈ రిక్వైర్మెంట్స్ అన్ని కూడా మనం తెలుసుకోవాలి. దీంతో పాటు ఈ రిక్వైర్మెంట్స్లో చాలా విషయాలు ఉంటాయి, అవన్నీ మనం చెప్పుకుందాం డీటెయిల్గా. అలాగే నాలుగోది ఏంటంటే, మనం ఒక పర్టికులర్ వ్యవస్థలో ఉన్నాం, ఎవరికో చేస్తున్న ప్రణాళిక కాదు ఇది, ప్రజల కోసం ప్రజల ద్వారా చేయబడుతున్న ప్రణాళిక. కాబట్టి ఈ ప్రణాళికకి ఒక అప్రూవల్, అనుమతి ఉండాలి. సో గతం నుండి ఎక్స్పీరియన్స్, ప్రజెంట్ వర్తమానం నుంచి ఆపర్చునిటీస్, భవిష్యత్తు కోసం రిక్వైర్మెంట్స్, ప్రజెంట్ దీన్ని అమలు చేయడం కోసం ఒక అనుమతి. ఈ 4 అంశాలు ఒక మంచి ప్లాన్కి తప్పనిసరిగా ఉండాలి. సో ఈ 4 అంశాలు జీపీడీపీకి అన్వయిస్తే ఎలా ఉంటాయో ఒక్కసారి మనం చూద్దాం. సో ఒక బెస్ట్ ప్లాన్కి కావాల్సినటువంటి 4 ఫీచర్స్ని మనం జీపీడీపీకి కనుక అన్వయిస్తే ఏంటా 4? గతం నుండి మనం ఎక్స్పీరియన్స్ తీసుకుంటున్నాం. సో వీటిని మనం జీపీడీపీలో ఎలా తీసుకుంటున్నాం? నీడ్స్ ఐడెంటిఫికేషన్ బై పీపీసీ. మనం ప్రతి జీపీడీపీ చేసేటప్పుడు కూడా పీపుల్స్ ప్లాన్ క్యాంపెయిన్ అనేటువంటి దాన్ని నిర్వహిస్తూ ఉంటాం. అంటే ప్రజలతో కలిసి అనేక రకాల విధానాల ద్వారా ప్రజల యొక్క అవసరాలు అవన్నీ కూడా గుర్తిస్తాం. ఆ యొక్క నీడ్స్ ఏంటి, ఆ నీడ్స్లో ఎటువంటి పనులు మనం చేపట్టాలి అనేటువంటి అంశాలన్నీ కూడా మనం పీపుల్స్ ప్లాన్ క్యాంపెయిన్ అనేటువంటి అంశం ద్వారా తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. సో దీని ద్వారా మనం అనేక విషయాలు, అంటే ఒక ప్లాన్ ఇంటిగ్రేటెడ్గా చేయాలంటే ఎలా చేయాలి, దానికి ఒక టైం లైన్ ఎలా ఉంటుంది, అలాగే మనకు ఉన్నటువంటి 29 అంశాల యొక్క అంచనా ఎలా ఉంటాయి, మనకు ఉన్నటువంటి థీములు ఏంటి, ఆ థీములకు సంబంధించిన సంకల్పం ఏంటి, అలాగే ఎస్టీటీ గోల్స్ నిర్వహణలో భాగంగా మనం ఏ స్థాయిలో ఉన్నాం, ఇంకా మనం ఎలా మెరుగుపరుచుకోవాలి, వీటన్నిటికి సంబంధించి గ్రామ సభలు ఎలా నిర్వహించాలి, అలాగే విలేజ్ విపిఆర్పి, ఈ విలేజ్ ప్రాస్పారిటీ రెసిలియన్స్ ప్లాన్స్ అంటూ పేదరిక నిర్మూలనకి సంబంధించిన ప్లాను, ఈ సమాచార బోర్డులు ఏర్పాటు, ఇలాంటి అనేక అంశాలు మనం పీపీసీ ద్వారా నిర్వహిస్తూ ఓవరాల్గా ఒక నీడ్స్ని, పూర్తి స్థాయి నీడ్స్ని మనం ఐడెంటిఫికేషన్ చేస్తాం. సో మన దగ్గర ఒక ప్లాన్ చేయడానికి ఏ విషయాల మీద మనం పని చేయాలనేది మనకి ఖచ్చితంగా నీడ్స్ ఐడెంటిఫికేషన్ ద్వారా సాధ్యమవుతుంది. ఇక రెండో స్థాయిలో వచ్చేసరికి మనం ఏమనుకుంటున్నాం, వర్తమానం నుండి అవకాశాలు, ఆపర్చునిటీస్ ఏమున్నాయి. సో ఆపర్చునిటీస్ అనేవి వచ్చేసరికి మనకి రకరకాల అవకాశాలు ఉంటాయి. అదేంటి, ఒక ప్లాన్ తయారు చేసిన తర్వాత దాన్ని గ్రామ సభ ద్వారా ముందుగా ఫైనల్ చేసుకుంటాం. సో గ్రామ సభ ద్వారా ఆల్రెడీ ఫైనల్ చేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్నటువంటి అంశాలు ఏంటి, ఆపర్చునిటీస్ అంటే అవకాశాలు ఏమున్నాయి. ఒకటి, మన ఓన్ సోర్స్ రెవెన్యూ ఎంత ఉంది, ఆ ఓన్ సోర్స్ రెవెన్యూని ఏ విధంగా ఖర్చు పెట్టాలి, ఏ పనికి, దానికి మనకి జియో నెంబర్ 19 ఉంది. సో జియో నెంబర్ 19 ద్వారా, అలాగే 57, 2 జియోలు ఉన్నాయి. అంటే 19, 57కి 2 ఈక్వలే, కానీ ఒకటి సిబ్బంది జీతభత్యాల విషయంలో ఎక్కువ 30 నుంచి 50% పెట్టుకునే అవకాశం 57 జియో ఇస్తుంది. ఓవరాల్గా ఈ జియో ద్వారా మన యొక్క ఓన్ సోర్స్ రెవెన్యూ, సొంత వనరులను దేనికి ఎంత ఖర్చు పెట్టాలనే విషయాలు మన దగ్గర ఉంటాయి. ఇక రెండవది ఫైనాన్స్ కమిషన్. అంటే ప్రస్తుతం మనం ఇందాక అనుకున్నట్టు 16వ ఆర్థిక సంఘం ప్రస్తుతం నెక్స్ట్ మనం చేసే ప్లాన్కి. సో 16వ ఆర్థిక సంఘం యొక్క గైడ్ లైన్స్ ఏంటి, ఆ గైడ్ లైన్స్ ఆధారంగా మనం ఏ విధంగా మనం ఖర్చు పెట్టుకోవాల్సి, మనం ఎంత అమౌంట్ రావచ్చు, ఎలా ఖర్చు పెట్టుకోవచ్చు అనేటువంటి అంశాలు ఉంటాయి. వీటితో పాటు మనకు లభించేటువంటి కార్పొరేట్ ఫండ్ ఉంటుంది, విరాళాలు ఉంటాయి, రకరకాల రూపంలో మనకు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. వీటన్నిటిని కూడా ఒక దగ్గర చేర్చి వాటి ఆధారంగా మనం ముందుకు వెళ్తూ ఉంటాం. సో దీని మొత్తాన్ని మనం కన్వర్జెన్స్ మోడ్లో కూడా ముందుకు తీసుకెళ్తుంటాం. అనేక డిపార్ట్మెంట్ల నుంచి కూడా మన పనులు అవుతుంటాయి. ఆ డిపార్ట్మెంట్ కూడా ఈ రోజున ఖచ్చితంగా ఇందులో ఎన్వలప్ చేయాల్సి ఉంది. అలా ఎన్వలప్ చేయడం ద్వారా, అంటే కన్వర్జెన్స్ కూడా కొన్ని మార్క్స్ ఈ రోజున మనకి ఇవ్వడం జరిగింది. అంటే కొత్త జీపీడీపీలో వచ్చినటువంటి కొత్త మార్పు ఏంటంటే స్కోరింగ్ సిస్టమ్. అది కూడా నేను ముందు చెప్పుకుందాం. సో ఇటువంటి అంశాలని కూడా మనం మనకున్న ఆపర్చునిటీస్గా భావించాలి. ఇక మూడో అంశం ఏంటంటే రిక్వైర్మెంట్స్. ఈ రిక్వైర్మెంట్స్ అంటే ఏంటి, మనకు ఉన్నటువంటి నీడ్స్
మనకు ఉన్నటువంటి ఆపర్చునిటీస్, ఈ రెండింటి ద్వారా జరిగేటువంటి ఎనాలిసిస్ లేకపోతే ఎక్సర్సైజ్ అది ఎలాగ అవుతుంది? ప్రయారిటైజ్ ఆఫ్ వర్క్స్ బై మ్యాపింగ్ ఫండ్స్. అంటే మనకు ఉన్నటువంటి ఫండ్స్ ఆధారంగా మనకు 100 పనులు రావచ్చు, కానీ మన దగ్గర ఫండ్స్ ఉండాలి కదా. సో ఈ ఫండ్స్ ఆధారంగా వర్క్స్ని ముందు మనం ఎన్ని పనులు చేయగలం గుర్తించుకుంటాం ఒకటో భాగంలో. రెండవ స్టెప్ ఏం చేస్తామంటే, ఫస్ట్ స్టెప్లో ఐడెంటిఫై చేసినప్పటికీ కూడా రెండవ స్టెప్లో మనం ప్రయారిటైజ్ చేయాలి. మనం అర్జెంటుగా కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది ప్రజల కోసం. తాగునీరు సౌకర్యం లేని దగ్గర ఖచ్చితంగా తాగునీరు సమయ పనులు చేయాలి. అనారోగ్యమైన పరిస్థితులు ఉన్న దగ్గర ఖచ్చితంగా శానిటేషన్ పనులు చేయాలి. ప్రజలు బయటికి వెళ్ళలేని పరిస్థితులు ఉన్న దగ్గర రోడ్లు పనులు చేయాలి. ఇవన్నీ కూడా తీసుకొని పై 2 అంశాల్లో ఉన్న గైడ్ లైన్స్ ఆధారంగా ఖచ్చితంగా ఈ ప్రయారిటైజ్ ఆఫ్ మ్యాపింగ్ ఆఫ్ ఫండ్స్ అనేది ఖచ్చితంగా చేసుకుంటాం. దాంతోపాటు ప్రస్తుతం మనం అమలు జరుగుతున్నటువంటి ఎస్డిడి థీమాటికల్ అప్రోచ్, పబ్లిక్ నీడ్స్ ఇవన్నీ కూడా తీసుకొచ్చి మనకు ఉన్నటువంటి రిక్వైర్మెంట్స్కి సంబంధించిన పని మనం పూర్తిస్థాయిలో చేయడం జరుగుతుంది. సో 4వది గ్రామ సభల ద్వారా అప్రూవల్ తీసుకుంటాం, గ్రామ పంచాయతీ తీర్మానిస్తుంది, పై స్థాయికి పంపిస్తాం. అంటే ఒక మంచి ప్లాన్ తయారీకి కావాల్సినటువంటి 4 లక్షణాలు. సో ఈ 4 ఫీచర్స్ అనేవి జీపీడీపీలో ఎంత బాగా ఎన్వలప్ అయ్యాయి అని చెప్పడానికి నేను ఓవరాల్ పీపీసీని అలాగే జీపీడీపీ యొక్క 13 అంశాల వర్క్ ఫ్లోని కూడా ఇక్కడ చెప్పడానికి ప్రయత్నం చేశాను. ఎందుకంటే డీటెయిల్గా అందరికీ తెలుసు. సో దీనికంటే ఎక్కువగా మనం కొత్తగా వచ్చిన మార్పుల కోసం ఈ వీడియోలో చెప్పుకోవాల్సి ఉంది కాబట్టి ఇక్కడ నేను బ్రీఫ్గా మాత్రం ఈ 4 లక్షణాల ద్వారా గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక లేదా పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక చేయడానికి ఎటువంటి అవకాశాలు మన దగ్గర ఉన్నాయని చెప్పడానికి మాత్రం ఇక్కడ ప్రయత్నం చేశాను. సో ఇక్కడ మనం కొత్తగా వచ్చిన మార్పుల్ని ఒకసారి చూద్దాం. జీపీడీపీ సంబంధించి కొత్తగా వచ్చిన మార్పులు ఏంటి అనేది మనం ప్రతి సంవత్సరం కూడా చూస్తూ ఉంటాం. అంటే మనం గత 10 సంవత్సరాల నుండి 8 సంవత్సరాల నుంచి జీపీడీపీలు చేస్తున్నప్పటికీ కూడా మొదటి నుంచి కూడా పూర్తి స్థాయిలో మన జీపీడీపీ అనేది ఇంప్లిమెంట్ కాలేదని చెప్పుకోవాలి. ఎందుకంటే కొన్ని ఆ సిస్టంలో ఎనేబుల్ కూడా అవ్వలేదు అప్పటికి. అయితే ఒక్కొక్క స్టెప్ అది ఎనేబుల్ అవుతూ ఒక్కొక్క మార్పుని సంతరించుకుంటూ వస్తూ ఉందన్నమాట. ఈ గతంలో 2-3 సంవత్సరాల క్రితం ఇవన్నీ చెప్పుకున్నాం ఇలా జరగచ్చు అని. సో అవన్నీ కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రత్యక్షంగా ఇంప్లిమెంట్ రూపంలోకి వచ్చేస్తున్నాయి. నిజానికి ఇవన్నీ కూడా గత 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు అంటే మనం జీపీడీపీ చేస్తున్నప్పటి నుంచి కూడా అనుకుంటూ ఉన్నాం ఇలా జరగచ్చు, రాబోయే కాలంలో దీన్ని స్టెప్ వైజ్గా దీన్ని టైట్ చేయొచ్చు. అంటే టైట్ చేయడం అంటే కూడా రూల్ ఎలా ఉందో రూల్ పొజిషన్ ప్రకారం ఫిక్స్ చేయొచ్చు. సో ఈ ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క మార్పు చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ పెర్ఫార్మెన్స్ అనేది ఎక్కడ మనకి లింక్ పెడతారు, ఇటువంటి అంశాలు కూడా చాలా వరకు చూస్తున్నాము. అలాగే ప్రతి సంవత్సరం జీపీడీపీలో కూడా ఒక్కొక్క మార్పు చేసుకుంటూ వచ్చారు. గతంలో మనం ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ ఖర్చు పెట్టేటువంటి వెసులుబాటు కూడా పూర్తి స్థాయిలో పిఎఫ్ఎంఎస్ ద్వారా మనకి బిగించడం జరిగింది, ఇవ్వడం జరిగింది. సో ఇటువంటి అనేక అంశాల విషయంలో ఒక్కొక్క మార్పు చేసుకుంటూ జీపీడీపీ యొక్క బేసిక్ కాన్సెప్ట్ ఇంటిగ్రిటీ, సమగ్రమైనటువంటి ప్రణాళిక తయారు చేయాలి అనేటువంటి ఒక ఇంటిగ్రిటీ ప్లాన్ అనే దాన్ని ఈ రోజున చాలా శాతం మనం అమలు చేసే విధంగా ఈ రోజున దీన్ని తీసుకురావడం జరిగింది. అటువంటి మార్పుల్లో చాలా ప్రధానమైన మార్పు ఈ 15 ఇండికేటర్స్ యొక్క స్కోరింగ్ ఎనాలిసిస్ అన్నమాట. అంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా చూస్తే 15 ఇండికేటర్స్ ఇవ్వడంతో పాటు ఆ 15 ఇండికేటర్స్లో మళ్ళీ సబ్ ఇండికేటర్స్ ఉన్నాయి. ఉదాహరణకు ఒక ఇండికేటర్ 10 మార్కులు ఉన్నాయనుకోండి, అందులో మన 4-5 పాయింట్లు ఉంటాయి. ఒకదానికి 2 మార్కులు, 1 మార్కు, 3 మార్కులు ఇలాగా. అంటే రకరకాలుగా మనం స్కోరింగ్ చేసేటప్పుడు చాలా డీసెంట్రలైజేషన్ మోడల్లో చాలా విషయాల్ని మనం కవర్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. సో ఆ విషయాలన్నిటి మీద కూడా మనం దృష్టి పెట్టకపోతే, మనకి సరైన స్కోరింగ్ రాకపోతే మనకు వచ్చే పెర్ఫార్మెన్స్ గ్రాంట్లో కావచ్చు, మనకు వచ్చే అవార్డ్స్ విషయంలో కావచ్చు, అలాగే గ్రామ పంచాయతీకి వచ్చేటువంటి అనేక రకాల ప్రయోజనాల విషయంలో కావచ్చు, అనేక నష్టం గ్రామ పంచాయతీకి జరుగుతుంది. కాబట్టి ఈ అంశం విషయంలో ఈ 15 ఇండికేటర్స్ విషయంలో స్పష్టంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు 16వ ఆర్థిక సంఘం నేపథ్యంలో దాని యొక్క గైడ్ లైన్స్, దేనికి ఎంత పర్సెంటేజ్ ఖర్చు పెట్టాలి, ఏమైనా మార్పులు జరిగినాయా, ఇటువంటి అంశాలు కూడా మనం ఒకసారి చూసుకోవాలి. సో ఈ 2 అంశాలకి కూడా ఖచ్చితమైన సంబంధం మనకి ఈ రెండింటిని కలిపి చదవడం ద్వారా తెలుస్తుంది అనమాట క్లియర్గా. అటువంటి ఒక కన్వర్జెన్స్ అనుకోవచ్చు, లింక్ అనుకోవచ్చు, ఇంటిగ్రిటీ అనుకోవచ్చు, ఇటువంటి ఒక విశాలమైనటువంటి అంశాన్ని ఈ రోజు నా జీపీడీపీ ప్లాన్లో తీసుకుని రావడం జరిగింది. కాబట్టి గతంలో ఉన్నటువంటి వాటి నుంచి మనం ఎలా మార్పుల్ని ఆమోదించుకుంటూ వచ్చామో
ఇప్పుడు వచ్చినటువంటి ఈ 2 అంశాల ఆధారంగా వచ్చిన మార్పుని చాలా కీలకంగా మనం పట్టుకొని ముందుకు వెళ్తేనే సరైన ప్లాను తయారు చేస్తాము, అమలు చేస్తాము. సో కాబట్టి ఈ 2 విషయాల మీద ఒకసారి దృష్టి సారిద్దాం, చూద్దాం. ముఖ్యంగా 16వ ఆర్థిక సంఘం 16వ ఆర్థిక సంఘం విషయంలోకి వచ్చేసరికి జనరల్గా ఆర్థిక సంఘం యొక్క నిధులు 2 రకాలుగా మనం చూడాలి. బేసిక్ గ్రాంట్, పెర్ఫార్మెన్స్ గ్రాంట్. బేసిక్ గ్రాంట్ అనేది ఓవరాల్ గ్రాంట్లో బేసిక్గా ఆ గ్రాంట్ ఇచ్చేస్తారు అంతే. ఇక పెర్ఫార్మెన్స్ అంటే ఏంటంటే ఆ యొక్క పంచాయతీలు, ఆ యొక్క వ్యవస్థలు వాటి యొక్క పనితీరు ఆధారంగా కొంత గ్రాంట్ను కూడా ఇవ్వడం ద్వారా వారి యొక్క అభివృద్ధిలో ఒక ప్రగతిని ముందుకు తీసుకువెళ్ళడానికి దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. సో అటువంటి 2 గ్రాంట్లు మనకు ఉంటాయి. ఈసారి 16వ ఆర్థిక సంఘం విషయంలోకి వచ్చేసరికి సుమారు 4,35,000 చిల్లర కోట్లు దీనికోసం కేటాయించడం జరిగింది ఈ 5 సంవత్సరాల కాలానికి. ఇందులో ముఖ్యంగా ఈ మొత్తం తీసుకున్నప్పుడు బేసిక్గా దీంట్లో 80% బేసిక్ గ్రాంట్ గానే ఇవ్వడం జరుగుతుంది. మిగిలినటువంటి 20% పెర్ఫార్మెన్స్ గ్రాంట్ కింద రిలీజ్ చేస్తారు. ప్రతి సంవత్సరం కూడా 2 సార్లు ఆర్థిక సంఘం యొక్క నిధులు పంచాయతీలకు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా బేసిక్ గ్రాంట్లో 80% ఉంటే ఈ 80%లో టైడ్ ఫండ్కి అన్టైడ్ ఫండ్. మళ్ళీ బేసిక్ గ్రాంట్లో 2 రకాలు ఉంటాయి, టైడ్, అన్టైడ్. ఈ పదాల అర్థంలోనే ఉంది. టైడ్ అంటే ఖచ్చితంగా దాన్ని బిగించేస్తారు, అంటే దీన్ని మేము దేనికి ఇచ్చామో దానికి మాత్రమే ఖర్చు పెట్టండి అని క్లియర్గా ఉంటుంది స్పష్టంగా. ఇక దాని తప్ప వేరే దానికి ఖర్చు పెట్టడానికి వీల్లేదు. 80లో 50%, ఓవరాల్గా అనుకున్నప్పుడు 40%, 100లో అంతే కదా. సో 80లో 50% మనం టైడ్ గ్రాంట్. అన్టైడ్ అనే దానికి ఓవరాల్గా చాలా అంశాలు ఇస్తారు, వాటిలో రకరకాలుగా మనం దీన్ని ఖర్చు పెట్టుకునే అవకాశం ఉంటుంది అన్నమాట. సో పంచాయతీ యొక్క నిర్ణయాలు కూడా దీంట్లో ఎక్కువగా ప్రాధాన్యత వహిస్తూ ఉంటుంటాయి. మొదటిదానికి కూడా ఉంటాయి కానీ వాటికి ఒక పరిధి ఉంటుంది. సో ఇది కూడా 50%, అంటే బేసిక్ గ్రాంట్ ఇచ్చేటువంటి 80%లో టైడ్కి 50%, అన్టైడ్కి 50%. అంటే ఓవరాల్గా తీసుకున్నప్పుడు ఎలా ఉంటుంది, 100% లెక్కేసుకుంటే, ఎందుకంటే మిగతా 20% మనకి పెర్ఫార్మెన్స్ గ్రాంట్ ఉంది. సో ఓవరాల్గా తీసుకున్నప్పుడు 100లో 40% టైడ్ గ్రాంట్, 40% అన్టైడ్ గ్రాంట్, 20% పెర్ఫార్మెన్స్ గ్రాంట్ కింద మనం లెక్కేసుకోవాలి. సో ఇక్కడ పెర్ఫార్మెన్స్ గ్రాంట్ 20% కూడా మనం లెక్కేసుకుంటున్నప్పుడు ఈ 20% కూడా ఒక రకంగా అన్టైడ్ ఫండే. పెర్ఫార్మెన్స్ అనేది ఎలా చూస్తారు, 2 పదుల కింద ఇచ్చారు. అందులో ఒక 10 గ్రామ పంచాయతీల యొక్క పెర్ఫార్మెన్స్, రెండో 10 రాష్ట్ర ప్రభుత్వం యొక్క పెర్ఫార్మెన్స్. సో వీరు చేసేటువంటి పెర్ఫార్మెన్స్ని బట్టి ఈ 20% ఇస్తామంటున్నారు. దాన్ని కూడా గ్రామ పంచాయతీ అవసరాల కోసం ఖర్చు పెట్టుకోమంటున్నారు కొన్ని అంశాల ఆధారంగా. సో ఇది అంత టైడ్ ఫండ్ అయితే కాదు, అన్టైడ్ ఫండ్. సో ఇక్కడ అర్థం ఏంటి, అన్టైడ్ ఫండ్ ఓవరాల్గా అదొక 40, ఇదొక 20, 60% అయింది. ఫస్ట్ ఉన్నటువంటి 40% టైడ్ ఫండ్. మనకి 15వ ఆర్థిక సంఘం యొక్క గైడ్ లైన్స్లో టైడ్ 60% ఉండేది, అన్టైడ్ 40% ఉండేది. సో ఇప్పుడు రివర్స్ అయిందనమాట. సో ఆ రకంగా చూసినప్పుడు ఇప్పుడు టైడ్ 40% ఉంటుంది, అన్టైడ్ 60% ఉంటుంది. సో అన్టైడ్లో పర్టికులర్గా అయితే 40%, రిమైనింగ్ 20% మళ్ళీ మన పెర్ఫార్మెన్స్ ద్వారా వస్తుంది. సో కాబట్టి ఈ 20% పెర్ఫార్మెన్స్ ద్వారా వచ్చే దాని మీద కూడా మనం ఎక్కువగా ఫేస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఎందుకు చెప్తున్నానంటే, రాష్ట్ర ప్రభుత్వం కానీ గ్రామ పంచాయతీలు కానీ జనరల్గా వాళ్ళు చేసే పెర్ఫార్మెన్స్ అనేది అభివృద్ధిలో భాగంగానే ఉంటుంది. అలాగే ఆ అభివృద్ధిలో భాగంగా ఉన్న పెర్ఫార్మెన్స్తో పాటు జీపీడీపీ అడుగుతున్నటువంటి ఇండికేటర్స్ మీద మనం ఇక్కడ దృష్టి పెట్టాలి ఖచ్చితంగా. సో వాటి నేపథ్యంలో మన పెర్ఫార్మెన్స్ పూర్తి స్థాయిలో అమలు చేయగలిగితే ఖచ్చితంగా మనకి 20% కూడా ఈజీగానే వచ్చేస్తుంది కదా. సో కాబట్టి ఈ మొత్తం 60% అన్టైడ్ గ్రాంట్ కింద మనం భావిస్తూ, ఇది గ్రామ పంచాయతీలకి ఎక్కువ శాతం వాటికి స్వేచ్ఛనిస్తున్నట్టుగా మనం భావించాలి, అంటే ఆర్థికపరమైనటువంటి స్వేచ్ఛ ఇస్తున్నట్టుగా భావించాలి. ఇదంతా అన్టైడ్ కాబట్టి. సో మొత్తం మీద మనకి మరి క్లియర్గా కొన్ని అంశాలు ఇచ్చినప్పుడు కూడా వాటి మీద కూడా క్లియర్గా కొన్ని గైడ్ లైన్స్ ఇస్తూ ఉంటారు. అలాగే టైడ్ ఫండ్ 40% దేనికి ఖర్చు పెట్టాలి, శానిటేషన్కి, ఎస్డబ్ల్యూపీసీకి, డ్రింకింగ్ వాటర్కి ఖర్చు పెట్టాలి. లాస్ట్ 15th ఫైనాన్స్లో టైడ్ ఫండ్ 60%, శానిటేషన్కి, డ్రింకింగ్ వాటర్కి అన్నారు. కానీ ఈసారి ఈ రెండింటితో పాటు ఎస్డబ్ల్యూపీసీ, జనరల్గా ఎస్డబ్ల్యూపీసీ అనగా మనం శానిటేషన్లే అనుకుంటాం, శానిటేషన్లో భాగమే, కానీ దాన్ని సపరేట్గా మనం చూపించడం అంటే అర్థం ఏంటి, ఎస్డబ్ల్యూపీసీ అనే దాన్ని మళ్ళీ ఒక పర్టికులర్ అంశం ఎందుకు చూపిస్తున్నారంటే దానికి ఉన్న ప్రాధాన్యత మనం గమనించాలి.
అంటే 16వ ఆర్థిక సంఘం నేపథ్యంలో ఎస్డబ్ల్యూపీసీ అనేది చాలా కీలకమైనటువంటి ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి అంశం అన్నమాట. చెత్త నుండి సంపదలు క్రియేట్ చేసేటువంటి ఈ యొక్క ప్రాసెసింగ్ సెంటర్ అనేది ఆదాయాన్ని ఇవ్వడం, ఆరోగ్యాన్ని రక్షించడం, ఇటువంటి అనేక అంశాల ఆధారంగా ఉంటుంది. కాబట్టి దీనికి ఖచ్చితంగా స్పష్టంగా మళ్ళీ విడిగా చూపిస్తూ దాంట్లో మనం చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని మనం ఈసారి చాలా డీటెయిల్గా గమనించాల్సిన అవసరం ఉంది. అలాగే రెండవది అన్టైడ్ ఫండ్. సో అన్టైడ్ ఇందాక అనుకున్నాం, బేసిక్ 10%, బేసిక్లో ఉండేటువంటి 40%, అలాగే మనకి పెర్ఫార్మెన్స్ గ్రాంట్ 2 పదులు 20. సో ఈ మొత్తం 60% మనం అన్టైడ్ ఫండ్ అనుకుంటే దీన్ని గ్రామ పంచాయతీల యొక్క అవసరాల మేరకు ఖర్చు పెట్టుకునే విధంగా చెప్పారు. కాకపోతే మళ్ళీ దీంట్లో కొన్ని పాయింట్ మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా రోడ్లకు సంబంధించి ఇందులో 20% మాత్రం గరిష్టంగా ఖర్చు పెట్టమన్నారు. 20% మించి రోడ్ల కోసం, ఎటువంటి రోడ్లైనా సరే రోడ్ల కోసం 20% మించి అయితే ఖర్చు పెట్టకూడదు. అలాగే ప్రతి దానికి కూడా గ్రామ సభ తీర్మానం ఖచ్చితంగా ఉండాలి. చాలా సందర్భాల్లో పనులకు సంబంధించి విడివిడిగా డీటెయిల్ తీర్మానాలు గ్రామ సభలో ఉండవు. పంచాయతీ తీర్మానం పెట్టేస్తుంటారు, కానీ స్పష్టంగా ప్రతి పనికి కూడా గ్రామ సభ తీర్మానం ఖచ్చితంగా ఉండాలి. అన్టైడ్ ఫండ్కి సంబంధించిన విషయాలు. అలాగే ముఖ్యంగా వీటిని జీతాలకు ఎటువంటి సంస్థాగతమైన ఖర్చులకు కూడా ఉపయోగించడానికి వీలు లేదు అంటూ ఇటువంటి కొన్ని అంశాలు క్లియర్గా గైడ్ లైన్స్ చెప్పడం జరిగింది. సో ఈ 16th ఫైనాన్స్ నేపథ్యంలో ఈ పర్సంటేజ్ల కోసం మనం ఖచ్చితంగా ఎందుకు తెలుసుకోవాలని నేను అన్నానంటే, ఆ బేసిక్ తో పాటు పెర్ఫార్మెన్స్ రూపంలో వచ్చేటువంటి ఫండ్ 10% పెర్ఫార్మెన్స్ గ్రాంట్ అంటే తక్కువేం కాదు. సుమారుగా 43,000 చిల్లర కోట్లు. అంటే 20% అంటే ఎంత అవుతుంది? 86,000 కోట్లు అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కానీ గ్రామ పంచాయతీలు కానీ 86,000 కోట్లు మనకు వస్తున్నాయి అంటే ఎటువంటి పెర్ఫార్మెన్స్ చూపించకుండా వెనకాడతామనేది ఎవరు అనడానికి వీల్లేదు కదా. గ్రామ పంచాయతీలు ఖచ్చితంగా తమ యొక్క ఇండికేటర్స్ డెవలప్ చేసుకోవాలి. పెర్ఫార్మెన్స్ చూపిస్తే 43,000 కోట్లు వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా తనకి ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ పూర్తిస్థాయిలో అమలు చేస్తే, అంటే అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం యొక్క పెర్ఫార్మెన్స్ కూడా గ్రామ పంచాయతీల పెర్ఫార్మెన్స్ బట్టే కదా ఉంటుంది. 1-2 అంశాలు రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయడం, ఇటువంటి అంశాలు తప్ప మిగతావన్నీ కూడా పంచాయతీల యొక్క పెర్ఫార్మెన్స్ బట్టి రాష్ట్ర ప్రభుత్వం యొక్క పంచాయతీ పెర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది కదా. సో కాబట్టి పెర్ఫార్మెన్స్ గ్రాంట్ కోసం ఖచ్చితంగా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. అది సాధించుకుంటాం కాబట్టి దాని పరంగా కూడా మనం ఖచ్చితమైన ప్లాన్లో మనం చూపించే విధంగా చేసుకోవాలి. సో అలా చేసుకోవాలంటే మనకి ఇచ్చినటువంటి 15 ఇండికేటర్స్ స్కోరింగ్ ఎలా సాధించవచ్చు, ఆ 15 ఇండికేటర్స్ ద్వారా మనం ఏం చేయాలనేది ఇప్పుడు మనం చాలా కీలకంగా దృష్టి సారించవలసిన అంశం. సో కాబట్టి ఆ యొక్క 15 ఇండికేటర్స్ అనేవి ఒకసారి చూద్దాం. 27 జీపీడీపీకి సంబంధించి మనకి 15 ఇండికేటర్స్ స్కోరింగ్ కొరకు ఇవ్వడం జరిగింది. ఈ స్కోరింగ్ తోటి మనం అనేక అంశాల్లో పెర్ఫార్మెన్స్ చూపించే అవకాశం ఏర్పడుతుంది అనమాట. అది ముందే చెప్పుకున్నాం. ముఖ్యంగా ఈ స్కోరింగ్ పాయింట్స్ ఏంటనేది ఒకసారి చూద్దాం. ఒకటి ఏంటంటే గ్రామ సభ యొక్క కోరం కంప్లీట్ అయితే దానికి 2 మార్కులు ఉంటాయి. కోరం లేకపోతే 0 మార్క్స్ అని ఇచ్చారు. నెంబర్ 1. అయితే మనకి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1996లో సెక్షన్ 6 ప్రకారం ఉన్నటువంటి గ్రామ సభకి కోరం అనేది ఎక్కడా లేదు. కాకపోతే జీపీటీపీ గ్రామ సభకు సంబంధించి లాస్ట్ టైం కొంత కోరాన్ని ఇచ్చారు. 10%, 5% ఇవ్వడం జరిగింది. అది గైడ్ లైన్స్లో ఒకసారి చూడండి. సో జీపీటీపీకి సంబంధించి ఏమైనా కోరం ఉంటే గ్రామ సభకి ఆ కోరంని ఇక్కడ మనం తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మన పంచాయతీరాజ్ చట్టంలో ఉన్న కోరాన్ని ఆధారంగా తీసుకుంటాం. సో ఈ 2 మార్కులు మనకు వస్తాయి. ఓకే. రెండో పాయింట్ చాలా ముఖ్యమైనది ఏంటంటే కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఇన్ గ్రామ సభ మీటింగ్స్. అంటే ఇప్పుడు మన కోరం లేదనుకుందాం, మన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం మన కోరం లేదు కాబట్టి మన జనం ఎంతమంది ఉన్నా కూడా మన గ్రామ సభ పూర్తయిందని అనుకోవచ్చు. కానీ దానికి వచ్చే మార్కులు 2. కానీ కమ్యూనిటీ పార్టిసిపేషన్ అనేది ఎంత పర్సంటేజ్ ఉంటే మీకు మార్క్స్ ఎంత వస్తాయనేది ఇక్కడ రెండో పాయింట్. అంటే ఇక్కడ అర్థం ఏంటి? కోరంతో సంబంధం లేకుండా కమ్యూనిటీ పరమైనటువంటి అవగాహనతో ప్రజలు తప్పనిసరిగా గ్రామ సభకు రావాలి. ఇక్కడ ప్రజల్ని ఆ రకంగా మోటివేషన్ చేయాలి ఖచ్చితంగా. మాకు కోరం లేదులే గ్రామ సభ తీర్మానం అయిపోయిందంటే అది వేరే విషయం. కానీ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా అది కూడా ఇచ్చాడు. దీనికి ఎంత మార్కులు? 5 మార్కులు వస్తాయి. ఈ 5 మార్కుల్లో కూడా మీకు ఎలా వస్తాయి? 5 నుంచి 10%
ఆఫ్ ది టోటల్ ఓటర్స్ పాపులేషన్ ఇన్ ది జీపీ. గ్రామ పంచాయతీలో ఉండేటువంటి మొత్తం ఓటర్స్లో 5 నుంచి 10% వరకు కనుక వస్తే, ఆ కమ్యూనికేట్ ఆ ప్రజలందరూ గ్రామ సభకు వస్తే వాళ్ళకి దానికి 1 మార్క్స్. అలాగే 10 నుంచి 15% వస్తే 2 మార్కులు, 15 నుంచి 20% వస్తే 3 మార్కులు, 20 నుంచి 25% వస్తే 4 మార్కులు, 25 నుంచి పైన ఎంతమంది వచ్చినా 5 మార్కులు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? కోరం లేదు అనడానికి వీల్లేదు. కోరం ఉండడం ద్వారా మనకి కోరానికి సంబంధించిన అంశంలో వచ్చేది 2 మార్కులే. కానీ ప్రజలు ఆయా పర్సంటేజ్ల పరంగా ప్రజలు గ్రామ సభకు కనుక వస్తే ఖచ్చితంగా ఈ 5 మార్కులు మనకు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో 3వ పాయింట్, ఇంక్లూజన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ ఉమెన్ స్పెషల్ ఏబుల్డ్ అండ్ ఓల్డ్ ఏజ్ గ్రూప్స్ ఇన్ ప్లానింగ్ ప్రాసెస్ ఆఫ్ జీపీడీపీ. ఎస్, జీపీడీపీ ప్రాసెస్ ఫస్టే మనం చెప్పుకున్నాం. గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ అనేది ఒక ప్రజా ప్రణాళిక అని. అంటే ప్రజా ప్రణాళిక ఎప్పుడు అవుద్ది? ప్రజలు దాంట్లో పార్టిసిపేట్ చేస్తేనే అవుద్ది. రకరకాల ప్రజలు అందులో పార్టిసిపేట్ చేయాలి ఖచ్చితంగా. అలా పార్టిసిపేట్ చేయకపోతే ఖచ్చితంగా మనకి ఈ యొక్క స్కోరింగ్లో 10 మార్కులు పోతాయి. అంటే ఓవరాల్ స్కోర్ 100 మార్కుల్లో 10% మార్కులు పోతాయి. అంటే దీనికి అర్థం ఏంటి? ఖచ్చితంగా ఆయా అంశాలకు చెందిన ప్రజలందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క జీపీడీపీ ప్రాసెస్లో పాలు పంచుకొని ఉండాలి ఖచ్చితంగా. సో అది రికార్డు రూపంలో మన దగ్గర ఉండాలి. అందులో కూడా ఎలా ఇచ్చారు 10 మార్కులు? ఎస్సీ సంబంధించిన వాళ్ళు కనుక పార్టిసిపేట్ చేస్తే 2 మార్కులు, ఎస్టీకి సంబంధించిన వాడు పార్టిసిపేట్ చేస్తే 2 మార్కులు, అలాగే ఉమెన్ గ్రూప్స్ ఉంటాయి, ఆ గ్రూప్ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తే 2 మార్కులు, అలాగే స్పెషల్ ఏబిలిటీ గ్రూప్ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తే 2 మార్కులు, అలాగే ఓల్డ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు పార్టిసిపేట్ చేసి రిప్రజెంటేషన్ చేస్తే 2 మార్కులు అంటూ అన్ని వర్గాల వారికి కూడా ఈ జీపీడీపీలో మార్కుల పరంగా తప్పనిసరిగా మనం మన యొక్క పెర్ఫార్మెన్స్ని లింక్ చేయడం జరిగింది. సరే, సో ఇకపోతే 4వ అంశం చూద్దాం. బాలసభ అండ్ మహిళా సభ హెల్డ్ ప్రేయర్ టు ది గ్రామ సభ. దీనికి 5 మార్కులు ఇచ్చారు. సో బాలసభ మహిళా సభలు ఖచ్చితంగా జరిగి ఉండాలి. అవి గతంలో కూడా మనం చాలామంది ఈ 2 సభలు కూడా జరుపుతూనే ఉన్నాం. సో ఈ రకంగా జరిగేటువంటి బాలసభ మహిళా సభలు ఖచ్చితంగా ఈసారి నిర్వహించి వాటికి వీడియోలు రికార్డ్స్ రెడీ చేసుకుంటే దానికి 5 మార్కులు, ఒక్కొక్క దానికి 2.5 మార్క్స్ లెక్కన 5 మార్కులు రెండుకి వస్తాయి. నెక్స్ట్ నెంబర్ 5 ఏంటంటే పర్సెంటేజ్ ఆఫ్ ఓవరాల్ రిసోర్సెస్ ఫండ్స్ అలొకేటెడ్ ఇన్ సంకల్ప్ థీమ్స్. అంటే ఇక్కడ సంకల్పానికి థీమ్కి 15th ఫైనాన్స్ కమిషన్లో 25% ఖచ్చితంగా అలొకేట్ చేయాలి అనేసి ఒక ఫ్రేమ్ వర్క్ ఇచ్చారు. ఓకే, అది సంకల్పాన్ని తీసుకునే విషయంలో మనకి మినిమం స్టేటస్ అనేది కొంతవరకు ఉండొచ్చు. అంటే ఇక్కడ మనకి ఇప్పుడు మన సంకల్పం ఏం తీసుకుంటాము? ఒక థీమ్ని ఇంప్లిమెంట్ చేయడానికి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సంబంధించినటువంటి ఒక థీమ్ని ఇంప్లిమెంట్ చేయడానికి. సో ఆ సంకల్పాన్ని తీసుకునేటువంటి థీమ్కి సంబంధించి సరేలే 25% దీనికి ఇచ్చేసి మిగతా మనం దానికి దేనికొన్న ఇస్తే మన పనులు అవుతాయి అనుకుంటాం. కానీ జనరల్గా ఏంటంటే ఈ 9 థీముల్లో మనం ఏ పని తీసుకున్నా ఖచ్చితంగా 90% పైనే ఏదో ఒక థీమ్ కదా అటాచ్ అయ్యే ఉంటుంది. అందులో డౌట్ ఏం లేదు. కానీ దీని డీటెయిల్గా ఇక్కడ చాలా పర్టికులర్గా దీనికి ఈసారి ఒక క్లారిటీ ఇచ్చారు. సో మన సంకల్పంలో ఆ థీములకి ఎంత పర్సెంటేజ్ తీసుకుంటున్నాం అనే దాన్ని బట్టి కూడా లాస్ట్ టైం 25% అన్నారు. సో అదే 25% కనుక అనుకుంటే ఇప్పుడు 1 మార్కే వస్తుంది. అలా కాకుండా 50% వరకు ఇక్కడ 5 రకాల స్లాబ్లు ఉన్నాయి. 2, 3, 4, 5 మార్కులు వస్తాయి. హైయెస్ట్ 50% కంటే ఎక్కువ కనుక మనం సంకల్పంలో ఆ థీముల కోసం కనుక మనం పెట్టిన ఫండ్స్ కనుక ఎలకేట్ చేసి ఉంటే 5 మార్కులు వస్తాయి. కానీ ఇది చాలా ఈజీ మెథడ్. ఎందుకంటే మనం అన్ని రకాల థీములు మన సంకల్పంలో తీసుకునే థీములు చూసుకుంటే చాలా ఫండ్ మనం ఎలకేట్ చేస్తాం దానికి ఏదో రూపంలో. అది ఖచ్చితంగా మన నోట్ ఉండాలి. అంటే ఉదాహరణకి శానిటేషనే ఉందనుకోండి, క్లీన్ అండ్ గ్రీన్ తీసుకున్నాం అనుకోండి, మనం ఎక్కడెక్కడ కేటాయిస్తున్నాం? జనరల్ ఫండ్ నుంచి కేటాయిస్తున్నాం 15%. అలాగే ఇప్పుడు 16 ఫైనాన్స్ అనుకోండి, 16 ఫైనాన్స్లో టైడ్ ఫండ్లో 40% ఇస్తారు, 50% ఇస్తారు, ఆఫ్ ఇస్తారు. సో అందులో కూడా మనం శానిటేషన్కి ఇస్తాము, ఎస్డబ్ల్యూబీసీకి ఇస్తాము. అలాగే రిమైనింగ్ అన్టైడ్ ఫండ్లో కూడా కొన్ని సందర్భాల్లో శానిటేషన్ రిలేటెడ్గా ఉన్న కొన్ని పనులకు కూడా మనం చేస్తూ ఉంటాం. సో ఇవన్నిటికి సంబంధించిన ఒక నోటు మన దగ్గర ఖచ్చితంగా ఉంటే ఎంత పర్సెంటేజ్ కేటాయించామనే దాన్ని బట్టి ఓవరాల్గా మనం 5 మార్కులు కూడా తెచ్చుకోవచ్చు. అలాగే 6వ నెంబర్ ఏంటి? వైదర్ ద సంకల్ప్ టేకెన్ యాజ్ పర్ గ్యాప్ ఐడెంటిఫైడ్ అండర్ PAI, పంచాయతీ అడ్వాన్స్ ఇండెక్స్. సో ఈ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ సంబంధించినటువంటి అంశంలో మనం ఎక్కడైతే సంకల్పాన్ని గ్యాప్ ఐడెంటిఫై చేశాము, సో ఎక్కడెక్కడ సంకల్పం తీసుకుంటున్నాము, ఎక్కడెక్కడ మనం ఆ సంకల్పం తక్కువలో ఉన్నాము, ఎక్కడ పర్సంటేజ్ తక్కువలో ఉన్నాము, ఎక్కడ పర్సంటేజ్ ఎక్కువలో ఉన్నాము అనే గ్యాప్ల ఆధారంగా ఆ గ్యాప్ని పైకి తీసుకొచ్చే విధంగా మనం ఎక్కడైతే ఈ పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ సంబంధించిన విషయాలు మనం ఐడెంటిఫై చేయగలిగామో, అలా చేయగలిగితే మనకు 5 మార్కులు వస్తాయి.
లేదు ఈ గ్యాప్లకు సంబంధం లేకుండా మనం ఏదో రకంగా ఎలకేట్ చేసామంటే మార్కులు 0 వస్తాయి. సో ఇటువంటి అంశాన్ని కూడా మనం ఈ యొక్క ఇండికేటర్ నెంబర్. నెక్స్ట్ మనకి ఇండికేటర్ నెంబర్ 7, పర్సెంటేజ్ ఆఫ్ యాక్టివిటీస్ ఇన్ జీపీడీపీ ఫ్రమ్ సంకల్ప్ థీమ్. సో గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్లో ఉండేటువంటి ఆ థీమ్ని మనం ఏ థీమ్ అయితే తీసుకుంటున్నామో ఆ థీమ్కి సంబంధించి ఎంత పర్సెంటేజ్ యాక్టివిటీస్, పనులు, ఫండ్స్ కాదు, ఇందాక మన ఫండ్స్ కేటాయింపు. సో మనం టోటల్ యాక్టివిటీస్లో లాస్ట్ టైం మనం తీసుకుంటే 25% యాక్టివిటీస్, అలాగే 25% ఫండ్స్ అలా ఉండేది. సో ఇక్కడ మన క్లారిటీ ఇచ్చారు. నెంబర్ 6లో ఏంటంటే ఆ యొక్క పర్సెంటేజ్ దేనికి సంబంధించి, ఫండ్స్కి సంబంధించింది. సో ఇక్కడ మన 7లో ఏంటంటే యాక్టివిటీస్, గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ యొక్క యాక్టివిటీస్కి సంబంధించి సంకల్ప థీమ్లో ఎంత పర్సెంటేజ్ తీసుకోగలిగాం అనేటువంటి దాని ఆధారంగా మరొక 5 మార్కులు ఇచ్చారు. సో ఈ 5 మార్కులు కూడా మనకి 1 మార్కు, 2 మార్కు, 3 మార్క్స్ అంటూ ఈ యొక్క 50% అందుకంటే అబోవ్ అయితే 5 మార్కులు వస్తాయి. కాబట్టి అంటే ఇక్కడ ఈ పర్టికులర్ అంశాల్లో మనం జాగ్రత్తగా చూడాల్సింది ఏంటంటే, మనం 16th ఫైనాన్స్ కానివ్వండి, జనరల్ ఫండ్ కానీ ఫండ్స్ ఎలకేట్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఒక నోట్ రాసుకోవాలి. మనం క్లియర్గా మనకున్న గైడ్ లైన్స్ ప్రకారం దేనికి ఎంత ఖర్చు పెడుతున్నామో మనకు తెలుసు. సో వీటితో పాటు పంచాయతీలో అప్పుడు జరుగుతున్న పనులు ఏంటి, మన ఈ సంవత్సరం ఏ పనులు చేపడుతున్నాం అనే విషయాలు మన దగ్గర ఐడియా ఉంటే, అంటే నీడ్స్ మన దగ్గర ఉన్నాయి కదా, నీడ్స్ అయితే మేము చేసాం. సో ఈ పంచాయతీ ప్లాన్లో పెడుతున్నప్పుడు ఏ పనికి ఎంత పెట్టాం, శానిటేషన్ ఓకే, క్లీనింగ్ ఎంత పెట్టాం, క్లాప్ మెథడ్కి ఎంత పెట్టాము, డ్రైన్స్ కింద పెట్టాము, ఈ ఎస్డబ్ల్యూబీసీ షెడ్ కింద పెట్టాము, ఇవన్నీ ఒక దగ్గర నోట్లో వచ్చింది అనుకోండి. సో దీంట్లో ఎంత ఫండ్ ఇచ్చాము, ఇన్ని పనులు చేసాం, ఈ 2 విషయాలు డీటెయిల్గా మన దగ్గర నోట్ ఉంటుంది అనమాట. సో ఈ రెండింటి ఆధారంగా మనం ఖచ్చితంగా ఈ యొక్క 5 మార్కులకు సంపాదించుకోవచ్చు. అలాగే పంచాయతీ ప్రొఫైల్ అప్డేటెడ్, ఎస్ ఆర్ నో, అందరూ అప్డేట్ చేస్తారు. కాబట్టి 5 మార్కులు తప్పనిసరిగా మనకు వస్తాయి. కాబట్టి ఒక మంచి పంచాయతీ ప్రొఫైల్ అప్డేట్ చేయడానికి జాగ్రత్తగా చూసుకోవాలి. ఇకపోతే 9వ అంశం చాలా మోడరేట్ అంశం. ఎందుకంటే ఓఎస్ఆర్ యాజ్ పర్సెంటేజ్ ఆఫ్ సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్, అంటే మన సొంత వనరులు, మన పైనుంచి వచ్చే కేటాయింపులు గ్రాంట్లతో పోలిస్తే మన సొంత వనరులు ఎంత శాతం ఎక్కువ, అంటే గ్రామ పంచాయతీలకి స్వయం సమృద్ధి అనేది చాలా ఇంపార్టెంట్, సొంత వనరులు అనేది చాలా ఇంపార్టెంట్, సొంత వనరుల అభివృద్ధి అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకే మనం మన యొక్క ఆర్థిక పరిపుష్టి అనే పదాన్ని వాడతాం. ఆర్థిక పరిపుష్టి అంటే ఎప్పుడు వస్తుందంటే మన సొంత వనరులు బాగా పెంచుకున్నప్పుడు వస్తుంది. సో ఈ అంశాల విషయంలో గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి సొంత వనరులు మనకి సెక్షన్ 74 ఉంది. మన యొక్క సొంత వనరులు ఎన్ని రకాలు మనకున్నాయి, 22 రకాలు ఉన్నాయి. ఇలాంటి 22 రకాల సొంత వనరులు మనం పెంచుకునేలో భాగంగా సెంట్రల్ అంటే ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే గ్రాంట్స్తో పోలిస్తే మన సొంత వనరులు ఎంత ఉన్నాయనేది, అంటే సో దాన్ని మన సొంత వనరులు కలిపి చూస్తే దానికంటే మన సొంత వనరులు ఎంత పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నాయి అనే దాన్ని బట్టి ఆధారంగా ఇక్కడ మనకి 10 మార్కులు వస్తాయి. అంటే సొంత వనరులు అనే వాటికి చాలా ఎక్కువ మార్కులు ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఇందులో కూడా మనకి ఏమన్నారు, ఓఎస్ఆర్ లెస్ దాన్ 4% అయితే 2 మార్కులు, అలాగే 4% 6% ఉంటే 4 మార్కులు, 6 to 8% ఉంటే 6 మార్కులు, 8 to 10% ఉంటే 8 మార్కులు, 10 అబోవ్ ఉంటే 10 మార్క్స్ ఉంటాయి. మ్యాక్సిమం చాలా పంచాయతీలు ఇది ఉంటుంది, ఎక్కువగానే ఉంటుంది. సో దాన్ని డీటెయిల్గా మనం క్యాల్కులేట్ చేసుకొని ఈ యొక్క అంశానికి ఆ ప్లాన్లో అప్లోడ్ చేయగలిగితే మనకి ఇక్కడ ఈ 10 మార్కులు లభించడానికి అవకాశం ఏర్పడుతుంది. అలాగే నెక్స్ట్ 10వది సెక్టోరల్ బ్యాలెన్స్ ఈజ్ ప్లాన్డ్ యాక్టివిటీస్, హెల్త్, ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోషల్ జస్టిస్, వాటర్ అండ్ శానిటేషన్ విషయాల్లో చాలా డీటెయిల్డ్గా ప్రతిదానికి కూడా పెద్దానికి కూడా 2 మార్కుల లెక్కన 10 మార్కులు ఇస్తున్నాం. అంటే ఈ యొక్క ఈ సెక్టోరల్ బ్యాలెన్స్ ఇన్ ప్లాన్డ్ యాక్టివిటీస్ అంటే హెల్త్, ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోషల్ జస్టిస్, వాటర్ అండ్ శానిటేషన్, వీటికి సంబంధించి మనం ఇచ్చినటువంటి యాక్టివిటీస్ ఎన్ని ఉన్నాయి. యాక్టివిటీస్లో రకరకాలు ఉంటాయి. ఆ యాక్టివిటీ నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ అది చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి, అంటే యాక్టివిటీస్లో ఫైనాన్షియల్ యాక్టివిటీస్ ఉంటాయి, నాన్ ఫైనాన్షియల్ యాక్టివిటీస్ ఉంటాయి, క్యాంపెయిన్ యాక్టివిటీస్ ఉంటాయి, రకరకాలు ఉంటాయి. సో ఏవైనప్పటికీ కూడా ఓవరాల్గా వీటికి ఇచ్చేటువంటి నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ ఆధారంగా ఈచ్ 2 మార్క్స్ తోటి మనకి టోటల్ 10 మార్క్స్ మనకి వస్తాయన్నమాట. అలాగే ఫ్లాగ్షిప్ స్కీమ్స్ కవర్డ్ అండర్ జీపీడీపీ. సో అనేక రకాల ఫ్లాగ్షిప్ స్కీమ్స్ మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం. వీటికి సంబంధించి జీపీడీపీలో మనం ఏ రకంగా కవర్ చేస్తున్నాం, గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలో ఒక ఫ్లాగ్షిప్ స్కీమ్ ఉంది, దానికి సంబంధించిన ఫండ్ ఎలకేషన్ ఎలా చేస్తున్నాం, దానికి సంబంధించిన యాక్టివిటీస్ని ఎలా ఇన్కార్పొరేట్ చేసాం,
కొన్ని క్యాంపెయిన్స్ ఉంటాయి, ఎలా చేస్తున్నాం, ఐఈసి టెక్నాలజీస్ ఉంటాయి, టెక్నిక్స్ ఉంటాయి, అవి ఎలా చేస్తాం. ఇలాగా ఆ ఫ్లాగ్షిప్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి జీపీడీపీలో ఎంత శాతం మనం కవర్ చేయగలుగుతున్నామో అలాంటివి సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ కానీ వీటి నుంచి వచ్చేటువంటి స్కీమ్స్. కాబట్టి ఈ ఒక్కొక్క స్కీమ్కి 2 మార్కుల లెక్క మనకి 10 మార్కులు. అంటే కనీసం ఒక 5 ఫ్లాగ్షిప్ స్కీమ్స్ని మనం జీపీడీపీలో కవర్ అయ్యేలా చూసుకోగలిగితే ఇక్కడ 10 మార్కులు వస్తాయి. తర్వాత ఇంక్లూషన్ ఆఫ్ అవైలబుల్ రిసోర్సెస్ ఫ్రమ్ అదర్ డిపార్ట్మెంటల్ స్కీమ్స్, సో ఇది కూడా 10 మార్క్స్. సో ఇది జనరల్గా ఏంటంటే ఇది కొత్తగా చేసిన అంశం కాదు, కానీ గతం నుంచి ఉన్నదే కానీ పెద్దగా ఇది ఇంప్లిమెంట్ కావట్లేదు. గ్రామ పంచాయతీలో ఉండే సొంత వనరులు 15 ఫైనాన్స్ కమిషన్ నిధులు తప్ప మనం వేరే డిపార్ట్మెంట్ నిధులు చాలా వరకు జీపీడీపీ ప్లాన్లో ఉండేది కాదు. గత కొన్ని సంవత్సరాలుగా ఎంజీఎన్ఆర్జీసీ యాడ్ అయింది, తర్వాత కొన్ని స్కీములు కూడా ఆటోమేటిక్గా యాడ్ అవుతున్నాయి. సో ఈ విధంగా మన పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి పనులకు సంబంధించి డిపార్ట్మెంటల్ స్కీమ్స్ జీపీడీపీ ప్లాన్లో ఎన్ని యాడ్ అవుతున్నాయి అనేది ఖచ్చితంగా చూసుకోవాలి మనం. సో వాటి అవ్వకపోతే ఆయా డిపార్ట్మెంట్ కూడా ఒకసారి కన్సల్ట్ చేసి అవన్నీ కూడా అవుతున్నాయా లేదా అనేది మనం విషయం మీద మనం కొంత వర్క్ చేయాల్సి ఉంది. సో ఈ విధంగా ఈ యొక్క ఈ డిపార్ట్మెంటల్ స్కీమ్ తాలూకా ఫండ్స్ ఎన్నైతే జీపీడీపీలో ప్లాన్ చేయబడ్డాయి ఆ ప్లాన్లో ఇవన్నీ అంటే ఇక్కడ కన్వర్జెన్స్ మోడ్ అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది అనమాట. సో ఆ విధంగా రాగలిగితే ఖచ్చితంగా మనకి 10 మార్కులు వస్తాయన్నమాట, ఎస్ ఆర్ నో ఈ 2 విషయాలకి. అలాగే టేకెన్ అప్ వెదర్ కంప్లీటెడ్. సో ఇటువంటి అంశాలకి క్లియర్గా మనకి ఉంటుంది. అంటే ఇక్కడ మనకి ఖచ్చితంగా కన్వర్జెన్స్ అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది ఈ 10 మార్కుల దగ్గర. సో అలాగే మనకి దీనికి సంబంధించిన 13వ అంశం ప్లానింగ్ ఇంక్లూషన్ ఆఫ్ యాక్టివిటీస్ టు ఎన్హాన్స్ మొబిలైజేషన్ ఆఫ్ ఓన్ సోర్స్ రెవెన్యూ ఇన్ ఫ్యూచర్. సో ఎస్, మనం ఈ ప్లానింగ్ చేస్తున్నటువంటి విషయాలన్నీ కూడా, ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా మన యొక్క సొంత వనరులు పెంచుకునే విధంగా, భవిష్యత్తులో పెంచుకునే విధంగా ఉండే విధంగా ఈ యొక్క ప్లాన్ ఉందా లేదా, ఈ యాక్టివిటీస్ ఉన్నాయా లేదా అనే అంశాలకి ఒక క్లారిటీ మీద దీనికి ఒక మార్కులు ఎస్ అనే దాంతో మనకి 3 మార్కులు వస్తాయి అనమాట. అంటే ఆ టోటల్ ప్లానింగ్ అంతా చదువుతాం, దాన్ని అసెస్మెంట్ చేస్తాము, అప్పుడు దీనికి ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఓన్ సోర్స్ రెవెన్యూ అనే వాటిని మొబిలైజ్ చేసే విధంగా ప్లాన్ ఉండాలి అనే పాయింట్ని ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది అనమాట. అలాగే 14వ అంశం తీసుకుంటే నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ ప్రపోజ్డ్ ఇన్ జీపీడీపీ ఫ్రమ్ కన్వర్జెన్స్ ఆఫ్ ఫండ్స్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్, 10 మార్కులు దీనికి. చూసారా, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఫ్లాగ్షిప్ స్కీమ్స్ కింద మనం చూసాం, దానికి సంబంధించి ఎంత ఫండ్స్ అనే దానికి మార్క్స్ ఉన్నాయి. అలాగే ఎన్ని యాక్టివిటీస్ అనే దానికి కూడా 10 మార్క్స్ ఉన్నాయి. అంటే మనం ఇక్కడ ఒక విషయాన్ని బాగా గమనించండి, ఈ యొక్క అంశంలో మనం టోటల్గా ఎన్ని కవర్ అయినాయి అనే డిపార్ట్మెంట్ సంబంధించిన ఎంత రీసోర్సెస్ ఈ డిపార్ట్మెంట్ సంబంధించి వచ్చింది అనే దానికి 10 మార్కులు ఉన్నాయి ఆల్రెడీ 12వ నెంబర్లో. సో 14వ నెంబర్లో ఏమంటున్నారు, ఎన్ని యాక్టివిటీస్, నెంబర్ ఆఫ్ అంటే జరిగేదైతే ఒకటే పని, ఇన్ని పనులు జరిగితే ఇంత ఫండ్ ఎలకేట్ చేస్తాం అంతే కదా. అంటే మాక్సిమం స్థాయిలో పనులు ఎలకేట్ జరిగినప్పుడు మాక్సిమం స్థాయిలో ఫండ్ వస్తుంది. అంటే అక్కడ 10 మార్కులు అక్కడ వస్తాయి రీసోర్సెస్ పరంగా, ఇక్కడ 10 మార్కుల యాక్టివిటీస్ పరంగా వస్తాయి. సో కాబట్టి ఫ్లాగ్షిప్ స్కీమ్స్ సంబంధించి, సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఫ్లాగ్షిప్ స్కీమ్స్ సంబంధించి జీపీడీపీలో ఖచ్చితంగా ఎన్వలప్ జరిగి తీరాలన్నమాట. అలా జరిగి తీయడం ద్వారా మనకి ఇంచుమించుగా 20 మార్కులు మనకి వచ్చే అవకాశం ఉంటుంది. సో అది కూడా ఇక్కడ మనం చూడాలి. నెక్స్ట్ మనం 15వ చూస్తే నెంబర్ ఆఫ్ నో కాస్ట్ యాక్టివిటీస్ ఇన్క్లూడెడ్ ఇన్ జీపీడీపీ. నో కాస్ట్, లో కాస్ట్ యాక్టివిటీస్, కానీ లో కాస్ట్ యాక్టివిటీస్ అని 2 రకాలు ఉన్నాయి. అందులో నో కాస్ట్ యాక్టివిటీస్ అంటే ఏంటి, క్యాంపెయిన్స్, ఐఈసి టెక్నిక్స్ యాక్టివిటీస్, ట్రాన్సాట్ వర్క్ చేయడం, పిఆర్ఏ టెక్నిక్స్, చిన్న చిన్న క్యాంపెయిన్లు పెట్టడం, ఇలాంటివన్నిటి ద్వారా మనం వీటికి కాస్ట్ ఉండదు. ఇటువంటి యాక్టివిటీస్ అనేవి చాలా ఎంత ఎక్కువగా ఉంటే, ఉదాహరణగా చూడండి 2 నుంచి 10 అంటే ఒక సంవత్సరంలో 10 నో కాస్ట్ యాక్టివిటీస్ కనుక మనం ప్లాన్ చేయగలిగితే మనకి 5 మార్కులు వస్తాయి. సో ఈ విధంగా 100 మార్కులకి మనకి 15 ఇండికేటర్స్ని ఇవ్వడం జరిగింది. చాలా జాగ్రత్తగా గమనిస్తే మనం ఇంతకు ముందు కూడా ఇవన్నీ ఉన్నాయి జీపీడీపీలో మామూలు పేపర్ మీద, కానీ ప్లాన్లో ఇవన్నీ కూడా అంత డీటెయిల్డ్గా ఇంటిగ్రేట్ అవ్వలేదు. కానీ ఈసారి ఏంటంటే ప్రతిదాన్ని విడగొట్టారు. గతంలో మనం చెప్పుకుంటాం భవిష్యత్తులో ఇంకా మార్పులు వస్తాయని, అవి ఈ రూపంలో వస్తున్నాయి. సో అవన్నింటిని విడగొట్టుకుంటూ వస్తూ అంటే మనం చేసే ప్రతి పనిని కూడా ఇంకా డీటెయిల్డ్గా మనం ముందు పెట్టారు. సో కాబట్టి మనం చేసే జీపీడీపీ కేవలం ఆన్లైన్లో చేసేటువంటి ఒక టెక్నికల్ అంశం అని మాత్రం అనుకోవద్దు. జీపీడీపీ ఏముందో అదంతా డీటెయిల్డ్గా చేయాలి.
ఇక్కడ ఉన్న 15 ఇండికేటర్స్కి సంబంధించి మన దగ్గర ఒక నోట్ ఉండాలి, ఒక రిజిస్టర్ రూపంలో ఖచ్చితంగా రిజిస్టర్ పెట్టండి. జీపీడీపీ 15 ఇండికేటర్స్ నోట్ రిజిస్టర్ పెట్టండి. ఈ 15 అంశాల తాలూకా డీటెయిల్స్ అంతా అందులో తయారు చేసుకోండి. ముందుగా రఫ్ వర్క్ చేసుకోండి. సో ఈ రఫ్ వర్క్లు ఎక్కడ తక్కువ ఎక్కువ వచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా మళ్ళీ యాక్టివిటీస్ యాడ్ చేయడం, ఆ ఫండ్స్ ఎలకేషన్ దగ్గర చూసుకోవడం, ఇవన్నీ చేస్తూ ఈ 15 ఇండికేటర్స్కి ఖచ్చితంగా ఆ స్కోరింగ్కి దగ్గరగా ఉండేలాగా ఎక్కడెక్కడ ఉన్నాయి కన్వర్జెన్స్ రావాలి, ఫండ్స్ ఎలకేషన్స్ ఉండాలి, యాక్టివిటీస్ ఉండాలి, సంకల్పంతో, ఇవన్నీ కూడా మనకు తెలిసినవే. కానీ వాటికి ఒక డీటెయిల్డ్ నోట్ అనేది మనం ఒక రిజిస్టర్ రూపంలో తయారు చేసుకొని ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు ఫైనల్గా ఈ ప్లాన్లో వీటన్నింటిని కూడా ఇంటిగ్రేట్ చేయగలిగితే, ఎన్వలప్ చేయగలిగితే ఈ ప్లాన్ ద్వారా మనకు 100 మార్కులు వస్తాయి. అది మన యొక్క గ్రామ పంచాయతీ యొక్క బెస్ట్ ప్లాన్గా ఎన్నో రకాల అవకాశాలకి ఇది దారితీస్తుంది. కాబట్టి ఈసారి 2026-27 జీపీడీపీ ప్లాన్లో ఈ 15 అంశాల మీద ఒకసారి అందరూ కూడా పూర్తి స్థాయిలో చూసి ముందుకెళ్లవలసిందిగా కోరుతూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.